హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు ఒక మోడల్ నెక్ డిజైన్ అయితే మీకు స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి, ఇది ఒక లీఫ్ షేప్ మోడలు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ కదా ఇది. కట్ వర్క్, మనకి నెక్ ఫ్రంట్ కూడా ఒక లీఫ్ షేప్ అయితే నేను డిజైన్ చేశానండి. దీనికి బకరం అయితే నేను ముందుగా స్టిచ్ చేశాను. అంటే క్యాన్వాస్ పేపర్ అంటాం కదా, మనం నెక్ డిజైన్ చేయడానికి అయితే క్యాన్వాస్ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేసి నేను ముందుగా క్లాత్ అయితే తీసుకుని దీనికైతే అటాచ్ చేసేసుకున్నాను. ఐరన్ చేసిన ఒక్కొక్కసారి స్టిఫ్గా అంటుకోదండి. కొంచెం క్యాన్వాస్ కొంచెం లో కాస్ట్ అయితే మనకి కరెక్ట్గా అంటుకోదు. నేను ఎప్పుడో తీసుకొచ్చింది ఉంది కాబట్టి దాన్నే నేను దీనికి పేస్ట్ చేశాను. మనకి అతుక్కోకపోతే ఒక స్టిచ్ వేసేసుకున్నా పర్వాలేదండి. అందరికీ ఐరన్ బాక్స్ అవైలబుల్గా ఉండదు కదా. మీరు ఈ విధంగా ఒక స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా లైనింగ్స్ అన్నీ కూడా నేను అటాచ్ చేసేసాను. లైనింగ్స్ అటాచ్ చేసేసి ఈ విధంగా అయితే నేను ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని రెడీగా అయితే నేను పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నీ కూడా లైనింగ్ అటాచ్ చేసేసాను. దీన్ని అయితే నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తాను. నెక్కి వచ్చేసి మనం ముందుగా నెక్ కట్ చేయకూడదు. చూసారు కదా, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కట్కి అయితే ఈ షేప్స్ అయితే మనం ఇస్తాం కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కాబట్టి ఈ విధంగా అయితే నేను ముందుగా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుని ఉంచుకున్నాను. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఈ విధంగా అయితే మనం రెడీ చేసి ఉంచుకోవాలి. దీనికి పైపింగ్ చూడండి, ముందుగా నేనైతే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముందుగా మీకు సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్యాన్వాస్తో ఈ నెక్ డిజైన్ కట్ చేసుకుని వేరే ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసాను. ఒక స్టిచ్ వేసేసుకుని సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకున్నాను. దీనికి ఏ విధంగా పైపింగ్ వేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. క్యాన్వాస్కి ఈజీగా నెక్ డిజైన్ ఇప్పుడు మీరు మామూలుగా అయితే నెక్ ఎంత పెట్టుకుంటారో దీనికి కూడా అంతేనండి. కొంచెం డీప్ అయితే బ్రాడ్గా వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని అయితే టర్న్ చేసుకుని పై వైపున చూడండి, నేను బక్కన వైపున కాకుండా పై వైపున పైపింగ్ అనేది చేస్తున్నాను. సింగిల్ పుట్ పెట్టుకుని పై వైపున అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కర్వ్ వచ్చిన చోట అయితే చిన్న కట్ పెట్టుకోవాలండి. ఇలాంటి షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు కట్ పెట్టకపోతే మనకి నీట్గా అయితే తిరగదు. ఇక్కడ కరువు తిరగాలి కాబట్టి చిన్న కట్ ఇచ్చాను నేను. కట్ ఇచ్చిన తర్వాత నీట్గా ఫింగర్స్తో ఈ విధంగా కరువు షేప్ అయితే నేను పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడ కార్నర్ వచ్చిందో అక్కడైతే నేను చిన్న కట్ ఇస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ చిన్న కట్ ఇచ్చుకుంటూ కూడా ఈ క్యాన్వాస్ పేపర్ మీద మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేస్తే ఇన్విజిబుల్గా మనకి పైపింగ్ అనేది చాలా స్టిఫ్గా బాగుంటుంది. నార్మల్గా పైపింగ్ వేసే కంటే కూడా బకరం మీద అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, నేను బకరాన్ని కింది వైపుకి పెట్టుకుని పైన అయితే నేను ఈ పైపింగ్ అనేది చేస్తున్నాను. కార్నర్ వచ్చేసరికి అయితే చిన్న కట్ అయితే ఇస్తున్నాను. కట్ ఇవ్వడం వల్ల చూసారా షేప్ ఏ విధంగా తిరిగిందో, నీట్గా అయితే ఈ విధంగా తిరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ అనేది ముందుగా మనం 1.5 మీటర్ అలా రెడీ చేసుకుని ఉంచుకుంటే హ్యాండ్స్కి, నెక్కి, ఫ్రంట్, బ్యాక్ అన్నిటికీ సరిపోతుంది. ఇక్కడ ఈ లీఫ్ షేప్ రావాలి కాబట్టి ఇక్కడ కూడా నేను ఒక చిన్న కట్ అయితే పెడుతున్నాను. కరెక్ట్గా కార్నర్ చూసుకుని పెట్టాలండి. షేప్ కరెక్ట్గా రావాలంటే కార్నర్లోనే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షేప్ ఏ విధంగా నేను లీఫ్ షేప్లో ఏ విధంగా చూపిస్తున్నాను. కరెక్ట్గా కట్ వచ్చేసరికి కర్వ్ షేప్ వచ్చేటప్పటికి మనం ఈ ఫింగర్స్ తోటి కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఏ కట్ వర్క్ అయినా సరే మనం పైపింగ్ చేయాలంటే, ఇన్విజిబుల్ పైపింగ్ చేయాలంటే ఈ విధంగా చేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ నెక్ కూడా స్టిఫ్గా అవుతూ ఉంటుంది. కొన్ని నెక్స్ అయితే ఓన్లీ పైపింగే చేయడం వల్ల వేలపడినట్టు ఉంటాయి కదా ఇన్విజిబుల్ పైపింగ్. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే క్యాన్వాస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది.
కరెక్ట్గా కర్వ్ షేప్ దగ్గర అయితే నేను ఒక కట్ అయితే పెడుతున్నాను. చిన్న కటింగ్ పెట్టుకోవాలండి, అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా అయితే తిరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం క్యాన్వాస్కి ఈ పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం లైనింగ్ జాయింట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మిడిల్లోకి అయితే పెట్టుకోవాలి. మనకి 2.5 ఇంచ్ నెక్ పెట్టుకుంటాం కదా, ఆ 2.5 ఇంచ్ నెక్కి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కింద కూడా ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలి. మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. మిడిల్లోకి మార్కింగ్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ వచ్చిన కరెక్ట్గా 2.5 ఇంచ్ నెక్ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నాం అక్కడికి ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా నెక్ అనేది జారకుండా కరెక్ట్గా సరిపోతుంది. నేను పిన్ పెట్టేసాను చూసారా, కరెక్ట్గా 2.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసి మిడిల్లో కూడా పెట్టేశాను. ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే వల్ల మనకి నెక్ అనేది బ్రాడ్ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా మన మెజర్మెంట్ ప్రకారం అయితే వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన పెట్టాను, నేను లైనింగ్ వైపు పెట్టలేదండి. క్యాన్వాస్ ఒకటి పైకి వచ్చేలా పెట్టుకుంటే మనం టర్న్ చేసేటప్పుడు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది చేయకూడదు, థ్రెడ్ పైపింగ్ చేయకుండా అలా ఉంచాలి. దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలండి. తర్వాత నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి దీనికి. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ పెట్టడం వల్ల మనకి టర్న్ చేసేటప్పుడు పైపింగ్ వైపుకి వచ్చేస్తుంది, అంటే థ్రెడ్ వైపుకి వచ్చేస్తుంది. అందుకోసం మనం హ్యాంగింగ్స్ అనేవి ఇప్పుడు పెట్టకూడదండి. హ్యాంగింగ్స్కి నేను మర్చిపోయి పెట్టేశాను, తర్వాత అయితే తీసేసాను, అదైతే మీకు చూపించలేదు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే టర్న్ చేసేటప్పుడు పైపింగ్ ఉంటుంది కదా, దాని పైకి అయితే వచ్చేస్తుందండి. నార్మల్గా మనం క్యాన్వాస్ తిరిగేసుకునేది అయితే పర్వాలేదు, మనం ఈ టైంలోనే మనం హ్యాంగింగ్స్ థ్రెడ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. నేను కొంచెం ఎప్ప తీసేసి అయితే నేను థ్రెడ్ అనేది తీసేసాను. అంటే నార్మల్గా నేను క్యాన్వాస్ స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా అనుకోండి హ్యాంగింగ్ థ్రెడ్ అయితే పెట్టేసాను, కానీ ఈ పైపింగ్ చేసేటప్పుడు అయితే పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. కరెక్ట్గా దారం అయితే అయిపోయింది. నేను వీడియో అయితే ఆఫ్ చేయకుండా వాయిస్ అయితే ఇస్తున్నాను. సారీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్కి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. కొంచెం వాయిస్ అయితే మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంచెం జలుబు చేసింది, సారీ ఫ్రెండ్స్. చూసారా, పైకి వచ్చేసింది, పైపింగ్ పైకి అయితే వచ్చేసింది. నేను చూసుకోకుండా అయితే వేసేసాను, అందుకనే కొంచెం అక్కడికి మట్టుకే ఎక్కడైతే హ్యాంగింగ్ థ్రెడ్ ఉందో అక్కడ మాత్రమే కొద్దిగా విప్పి దీన్ని అయితే నేను తీసేస్తున్నాను. మామూలుగా నార్మల్గా పైపింగ్ లేనిదైతే మీరు గోటు వేయలేనిదైతే మీరు ఉంచేసుకోవచ్చండి, అది లోపలికి వెళ్ళిపోయి మీకు బాగుంటుంది. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ పక్కనే పడిందా లేదా, పైపింగ్ పక్కనే పడిందా లేదా చూసుకుంటూ ఇంకొక స్టిచ్ వేయడం వల్ల ఏదైనా కొంచెం పడకపోతే కరెక్ట్గా ఇంకొక స్టిచ్ వేయడం వల్ల అది కరెక్ట్గా కవర్ అవుతుంది. అందుకోసం నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడేలా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే మనకి జరిగిపోతూ ఉంటుంది కదా, అందుకోసం మనం ఇంకొక డబుల్ స్టిచ్ వేయడం వల్ల కరెక్ట్గా నీట్గా అయితే వస్తుంది.
చూడండి పిన్నులు మొత్తం తీసేసి దీనికి నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. నెక్ ఎటువైపు పెట్టానో చూసుకోండి ఫ్రెండ్స్. 1-2 సార్లు చూసుకుని మాత్రమే స్టిచ్ చేయాలి. ముందే మీరు కట్ చేసేసారంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. కరెక్ట్గా కార్నర్స్లో అయితే ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి కరెక్ట్గా ఫ్యాబ్రిక్ అనేది తిరుగుతుంది. కర్వ్ షేప్ దగ్గర కూడా కరెక్ట్గా మనం కటింగ్ అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా కట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి కటింగ్స్. దీన్ని టర్న్ చేసినప్పుడు మనకి పైపింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఒకసారి గుంజాలండి కట్స్ దగ్గర పైపింగ్ వేసేటప్పుడు. బ్యాక్ సైడ్కి నేను టర్న్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని అయితే మనకి కర్వ్ షేప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ కొంచెం ఇలా లాగితే కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. కరెక్ట్గా పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ ఉండాలి. మన ఫింగర్స్ తోటి మూవ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకుంటూ వేయాలండి. ఆ షేప్ చూసుకుంటూ పైపింగ్ పక్కన ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా దాని పక్కనే స్టిచ్ పడుతుంది. ఇక్కడ షేప్ వచ్చినప్పుడు షేప్ దగ్గర కూడా మనం నీడిల్ అనేది కిందకైతే దించాలి. పాదాన్ని పైకి లేపుతూ నీడిల్ని కిందకి దించి మనం ఈ షేప్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాక్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూసారా మనకి ఎటువంటి పీసులు లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే డిజైన్ కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఫ్రంట్ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయకూడదు. ఇప్పుడు దీనికి కూడా నేను పైపింగ్ వేసిన తర్వాత మాత్రమే నేను నెక్ అనేది కట్ చేస్తాను. ఓపెన్ నెక్ వైపు పెట్టుకోవాలండి. పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ ఓపెన్ నెక్ వైపుకు ఉండాలి. ఎటైతే థ్రెడ్ ఉంటుందో అదైతే మనకి ఆపోజిట్లో ఉండాలి. అలా పెట్టుకుని అయితే ఇది వేసుకోవాలండి. మనం టర్న్ చేసేటప్పుడు ఏది పైకి రావాలో అనేది మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అయితే మనం పెట్టుకుంటూ ఈ విధంగా కర్వ్ తిరిగే చోట చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే కర్వ్ షేప్ వస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అండి. అది అక్కడ మీరు కట్ పెట్టకపోతే ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరగదు. ఇది ఫోల్డింగ్ చేయొచ్చు అంటే మనం ఇది బకరం ఇన్విజిబుల్ వేస్తాం కాబట్టి ఇది ఫోల్డింగ్ చేయకూడదు. ఫోల్డింగ్ చేయకుండానే స్టిచ్ చేయాలి. మనం నార్మల్గా కుట్టేసుకునేది అయితే బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా ఇన్విజిబుల్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ డబుల్ అంటే తర్వాత కట్ చేస్తాను నేను. ముందుగా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తానండి. ఫ్రంట్ 2 పార్ట్స్కి రావాలి కదా, ఆపోజిట్లో మనకి ముందుగా కట్ చేస్తే కొంచెం కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగా నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసేసుకోవచ్చు. చూసారా షేప్ కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకుంటూ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటూ అయితే దీన్ని షేప్ అనేది తిప్పాలి. మనకి స్టార్ షేప్ లాగా కరెక్ట్గా తిరుగుతుందా లేదో చూసుకుంటూ అయితే కుట్టాలండి. కార్నర్స్లో కంపల్సరీ నీడిల్ అనేది దించితేనే మనకి ఆ షేప్ వస్తుంది. నీడిల్ దించిన తర్వాత ఫుట్ పైకి లేపి ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ బ్లౌజ్ కొంచెం చిన్న సైజు బ్లౌజ్ అండి, 34 సైజ్ బ్లౌజు.
చూసారు కదా. చూడండి, ఎక్స్ట్రా ఏమన్నా మనకి కొంచెం నీట్గా లేకపోతే ఈ విధంగా కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్లు రెండు కూడా నేను ఓపెన్ చేయలేదు. ఈ ఫ్రంట్ నెక్లకి రెండిటికి కూడా ఇప్పుడు 6 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాం అనుకోండి డీపు, అక్కడ కూడా చిన్న కటింగ్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర 6.5 పెడితే 6.5 దగ్గర రెండు కలిపి ఇలా కట్ పెట్టుకోవాలి. కరెక్ట్గా నేను మిడిల్లోకి అయితే దీన్ని కట్ చేసేస్తున్నాను. ఈ రెండు ఒకేసారి ఆపోజిట్లో ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా 2.5 ఇంచ్ నెక్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఒక పిన్ పెట్టేసుకుని కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా చూసుకోవాలి. అలానే కింద కూడా మనం ఎంత డీప్ పెట్టుకున్నామో అక్కడే పిన్ పెట్టుకోవాలండి. టూ సైడ్స్ కూడా మనం పిన్ పెట్టుకుంటే ఈక్వల్గా వస్తుంది. మనకి ఎటు వీలుగా ఉంటే అటు మనం సింగిల్ ఫుట్ని బట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడేలా చూసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ వేసాం కదా, పైపింగ్ థ్రెడ్ పక్కనే పడాలి. పైపింగ్ థ్రెడ్ నేను మెయిన్ క్లాత్ వైపుకి అయితే ఉంచి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. పైకి మీకు బకరం పీస్ కనిపిస్తుంది కదా, ఆ విధంగానే పెట్టుకోవాలండి నెక్కకి వేసేటప్పుడు. ఇది టర్న్ చేసిన తర్వాత పైపింగ్ ఒకటే మనకు కనిపిస్తుంది కదా. చూడండి ఏ విధంగా దీన్ని టర్న్ చేస్తున్నాను. కరెక్ట్గా షేప్ అనేది వచ్చింది. చూసారా, ఒక కట్ వర్క్ ట్రెండింగ్ మోడల్ షేప్ ఏ విధంగా వచ్చిందో. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మనం నెక్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది మనం మార్కింగ్ పెట్టుకుంటే చాలు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పైన 2.5 ఇంచ్ దగ్గర పెట్టేశాను నేను దీన్ని. కింద 6.5 ఇంచ్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకుని ఈక్వల్గా ఉందో లేదో చూసుకుని అయితే మనం స్టిచ్ చేసేసుకోవడమే. నెక్ మీద ఏ మార్కింగ్ వేస్తామో క్యాన్వాస్ మీద కూడా సేమ్ అదే మార్కింగ్ వేస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఏం తేడా రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారా నెక్ షేప్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసి మనం దీన్ని అయితే టర్న్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే నేను రాంగ్ సైడ్కి అయితే టర్న్ చేస్తున్నాను. కరెక్ట్గా షేప్ కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా షేప్ కూర్చోవాలండి, అప్పుడే మనం స్టిచ్ చేయాలి. ఇది కొంచెం టిష్యూ కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల మనకి అంత నీట్గా కనిపించట్లేదు. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ చేస్తే ఈ నెక్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఎక్కడైనా మనకి కొంచెం తప్పినట్టుంటే పైపింగ్ దగ్గర మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే కవర్ అయిపోతుంది. ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. దీన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఫింగర్స్తో కొంచెం ఇలాగ గుంజితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది కదా.
దీనికి ఫ్రిన్స్ కట్ కాబట్టి పీస్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం డబుల్ ఫుట్ పెట్టేసుకుని సింగిల్ ఫుట్ తీసేసి దీన్ని అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ మనం కట్ చేసుకున్నాం కదండి, కింద కరెక్ట్గా ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ మనకి కట్స్ రెండు కలిసేలాగా ఆర్మ్ రౌండ్ వరకు కూడా ఈ విధంగా కొంచెం సాగదీసుకోవాలండి. సాగదీయకపోతే మనకి కరెక్ట్గా సరిపోదు, రౌండ్ షేప్ కదా. కొంచెం సాగదీస్తూ మనకి ఇంకొక పార్ట్కి సరిపోయే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకుని దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగు. చూసారా, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా షేప్ అనేది రెడీ అయింది. 2 పార్ట్స్కి కూడా మనకి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం సాగదీస్తే సరిపోతుందండి, లేదంటే కొంచెం తక్కువ వచ్చేస్తుంది. కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్కువ తక్కువ వచ్చినా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. డబుల్ స్టిచ్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి ఎప్పుడైనా సరే 2 పీసెస్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు కాజా ఉక్సల్ బెల్ట్ అయితే మనం దీనికి కట్టేయచ్చు. చూసారు కదా, నెక్కలు రెండు ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా చాలా బాగా వచ్చినాయి కదా. దీనికి నేను ఓవర్లాక్ చేసాను. ఎడం చేతి వైపు అయితే ఒక పీస్ని 2 ఇంచెస్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి అయితే దీనికి స్టిచ్ చేసేస్తున్నాను. ఉక్స్లో కాజాల బెల్ట్ అండి. దీనికి ఓన్లీ కాటన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక పార్ట్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కాజాలు పట్టి స్టిచ్ చేయొచ్చు. పైన కొంచెం ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుని దీన్ని కొంచెం ఫోల్డ్ చేసి అయితే మనకి కాజల్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. కాజల్ బెల్ట్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, మన దానికి మిడిల్లో మనం ఉక్స్ వేసుకునే విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. కరెక్ట్గా 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంచెం హెచ్చు తగ్గులు ఏదన్నా ఉంటే ఇప్పుడే దాన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే నేను ఒక 3.5 ఇంచ్కి అయితే నేను డాట్స్ వేసేస్తున్నాను. దీనికి కూడా పైపింగ్ చేస్తాను. వేస్ట్ లూజ్కి కూడా పైపింగ్ చేస్తానండి, అందుకే నేను డాట్స్ అనేవి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ పైపింగ్ని అయితే దానికి అటాచ్ చేసేయాలి. మనకి మిగిలిన కాటన్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ ఒక పీస్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఉండేలా చూసుకుని దీనికి సింగిల్ ఫుట్ పెట్టేసి పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నడుము సరిపడా ఈ విధంగా పీస్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉండకూడదండి, ఒక పావు ఇంచ్ ఉంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ పైన అయితే దీన్ని పెట్టుకుని ఈ విధంగా అయితే పైపింగ్ అనేది కిందకు ఉండేలా పెట్టుకుని స్టిచ్ చేయాలి. దీన్ని టర్న్ చేసినప్పుడు పైపింగ్ మనకి పైకి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ
ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. దీన్ని హెమ్మింగ్ చేసిన తర్వాత మనం అది ఆ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. చూసారా ఏ విధంగా వచ్చిందో హెమ్మింగ్ బెల్ట్. ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే దానికి తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వచ్చింది కదా బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి కూడా మనం కింద నడుముకి ఈ విధంగానే పైపింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఉక్సులు కాజాల బెల్ట్ అతికిన తర్వాత మాత్రమే నడుంకి వేయాలండి. నడుంకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైపింగ్ కిందకి పెట్టేసి క్లాత్ పైకి పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, దీన్ని బ్యాక్ సైడ్కి అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఓన్లీ పైపింగ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. హెమ్మింగ్ బెల్ట్ అనేది బ్యాక్ సైడ్కి ఉండిపోతుంది. ఈ విధంగా 2 కూడా మనం రెడీ చేసుకోవాలండి. పైపింగ్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఒక 1.5 ఇంచ్ ఉండేలా తీసుకున్నాను. మిడిల్లో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా తెచ్చేస్తున్నాను. దీన్ని ఇంకొక పార్ట్కి జాయిన్ చేయడం కోసం నేను నార్మల్గానే ఫోల్డ్ చేసానండి. ఎటువంటి మడత కొట్టలేదు. థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసాను. ఒక 1/4 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకున్నాను. దీన్ని హెమ్మింగ్ బెల్ట్కి అయితే అటాచ్ చేసి అప్పుడు బ్లౌజ్కి అయితే జాయిన్ చేయాలి. ఒక కాటన్ పీస్ అయితే తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను నెక్కి ఏంటి హ్యాండ్స్కి అయితే ఇన్విజిబుల్ లైనింగ్కి వేసేసానండి. ఇది లోపలికి వెళ్ళిపోయేలాగా. మనం నడుంకి అది వేసుకోవాలంటే ఈ విధంగా వేసుకుంటేనే నీట్గా బాగుంటుంది. వంకరలు తిరగకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారు ఏ విధంగా తయారు చేశాను. దీన్ని కింద నడుం లూజ్కి అయితే మనం అటాచ్ చేసేయచ్చు. పైపింగ్ అనేది కిందకి పెట్టాను. క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది పైకి ఉండేలా చూసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసినప్పుడు మనకు పైపింగ్ ఒక్కటే కనిపించాలి. థ్రెడ్ ఒకటే మనకు కనిపించే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుని దీన్ని మనకి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ పైపింగ్ అంటే చాలా ఎక్కువ పనే పడుతుందండి బ్లౌజ్కి. ఇలాంటి కట్ వర్క్ మోడల్ డిజైన్స్కి అయితే కొంచెం మనీ అనేది ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే వర్క్ చాలా చేయవలసి వస్తుంది. అండ్ క్యాన్వాస్ చేయాలి. దానికి క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది. ఈ మోడల్ డిజైన్స్కి అయితే కంపల్సరీ 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటేనే కానీ సరిపోదండి. లేదంటే మళ్ళీ వేరు పీసెస్ అయితే వేయవలసి వస్తుంది. ఎందుకంటే క్యాన్వాస్కే చాలా క్లాత్ అనేది పడుతుంది. నెక్ డిజైన్కి కంపల్సరీ ఒక 1/2 మీటర్ అనేది పట్టేస్తుందండి బ్యాక్కి ఫ్రంట్కి. మనకి మీటర్ అంటాం కానీ 100 సెంటీమీటర్స్ ఉండదండి. కొంచెం తక్కువ ఉంటుంది. 90 సెంటీమీటర్స్ అలానే వస్తాయి పీసెస్ అయితే. దానిలో అయితే కొంచెం ఉండొచ్చు ఒక 5 పాయింట్స్. చూసారు కదా, నేను హ్యాండ్స్కి అనేది కొంచెం లోతు తీస్తున్నాను. 2 ఇంచెస్ వదిలేసి 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా ఒక కర్వ్ షేప్లో హ్యాండ్ అనేది లోతు అనేది తీసుకోవాలి. తీసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుని దీనికి జాయిన్ చేసేయచ్చు.
80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ అంటారు కానీ 80 సెంటీమీటర్స్ అది ఉండదు, 75 సెంటీమీటర్స్ ఉంటుంది. మనం మీటర్ని తీసుకుని దాన్ని మనం వాష్ చేసిన తర్వాత ఒకసారి తడిపి ఆరేసామంటే అది మొత్తం లాగేసి ఇంకా తక్కువ వచ్చేస్తుందండి. లైనింగ్ కంపల్సరీ కొంచెం కాస్ట్లీదే తీసుకోవడం మంచిది. బ్లౌజ్ పీస్ వేసుకుంటే ఇంకా బెటరు. చాలామంది లైనింగ్కి బ్లౌజ్ పీసెస్ యూజ్ చేసుకున్నారంటే చాలా మన్నుతుంది. బ్లౌజ్ అనేది మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కుట్టించుకుంటారు కాబట్టి మంచిదే వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే శారీ మాత్రం చాలా కాస్ట్లీది కొనుక్కుంటారు. లైనింగ్ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ తెచ్చిస్తూ ఉంటారు. అవి సరిపోవు కానీ సింక్ అయిపోతూ ఉంటాయి. అలాంటి లైనింగ్లు మంచి బ్లౌజెస్కి మాత్రం వేసుకోకూడదండి. మంచి బ్లౌజులు మనం కుట్టించుకునేటప్పుడు మంచి లైనింగ్ మాత్రమే కొనుక్కోవాలి. లైనింగ్ బాగుంటేనే కదా బ్లౌజ్ అనేది కొంచెం మన్నుతుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి లైనింగ్ బాగుంటే. సిల్క్ ఎక్కువగా ఉందనుకో మనకి ఫినిషింగ్ బాగోదు. మనం వేసుకున్న తర్వాత అది మనకి మైకా కవర్ లాగా సౌండ్స్ వచ్చేసినట్టు ఉంటుంది. అందుకోసం బ్లౌజు కాస్ట్లీగా ఉన్నప్పుడు లైనింగ్ కూడా కాస్ట్లీగానే తీసుకోండి. అప్పుడే మీకు లుక్ బాగుంటుంది, స్టిచ్చింగ్ బాగుంటుంది. అన్నిటికీ కూడా మీకు వేసుకున్న పర్ఫెక్ట్గా కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసం లైనింగ్ అనేది బ్లౌజ్కి తగ్గదే తీసుకోండి. అంత ఖర్చు పెట్టేటప్పుడు మీరు తక్కువ రేటు అని తీసుకుంటే దానివల్ల బ్లౌజ్ అసలు మీరు వేసుకోలేరు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. బోటెక్లో అయితే కంపల్సరీ వాళ్ళు 1.5 2 మీటర్స్ లైనింగ్ కంపల్సరీ యూజ్ చేసేస్తారండి. వాళ్ళు అందుకని అంత కాస్ట్ తీసుకుంటారు. కానీ మాకు తెచ్చిచ్చేవాళ్ళు ఏంటంటే ఇది సరిపోద్దండి సరిపెట్టేయండి అంటారు. కానీ హ్యాండ్స్ మనకి ఎల్బో హ్యాండ్స్ అంటే కంపల్సరీ మీటర్ ఉండాలి. అది సింక్ అయితే మనకి లాక్కుండా ఉండేలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఓకేనండి. ఆ విధంగా మీరు బ్లౌజ్కు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మంచి లైనింగ్ తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎక్కువగా ముక్కలు అక్కడిక్కడ జాయిన్ చేసామనుకోండి అది మనకి వాష్ చేసేటప్పుడు కొంచెం టైట్గా పట్టినప్పుడు అయితే ఆ కుట్లు అనేవి విడిపోతూ ఉంటాయి. అతుకులు ఎక్కువ లేకుండా చూసుకోవాలండి బ్లౌజ్కి. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏంటంటే బ్లౌజ్ సరిపెట్టి కుట్టాలి కాబట్టి ఆ లైనింగ్ సరిపోకపోయినా ఏదో ఒక పీస్ వేసి జాయిన్ చేసి అలా కుడతా ఉంటారు. తప్పదండి మరి, ఎందుకంటే వాళ్ళు సరిపెట్టి కుట్టండి అంటూ ఉంటారు. అటువంటప్పుడు సరిపెట్టి కుట్టాలంటే జాయింట్లు ఎక్కువ పడాలి. జాయింట్లు ఎక్కువ పడితే బ్లౌజ్ అనేది మీకు వెంటనే కొంచెం టైట్గా ఉంటే చాలు విడిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం రాకుండా కంపల్సరీ కస్టమర్ అనేది చూసుకోవాలి. ఓకేనండి. చూసారా హ్యాండ్ జాయిన్ చేస్తాను. దీనికైతే నేను వార్లక్ చేసేస్తాను. ఇక్కడ పైకి లేవకుండా ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకుంటే మనకి పైన లాగదండి. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ అనేది జాయిన్ చేసేసి ఈ విధంగా 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం లీవ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా కలుస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే చిన్న స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను ముందుగా మెజర్మెంట్ ప్రకారం ఒక 2 ఇంచెస్ లీవ్ చేసి వేసేస్తాను. తర్వాత ఆది బ్లౌజ్ పెట్టి కొలతలు చూసుకుని మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేస్తానండి. ముందు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అయినా చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత నేను మెజర్ చేసుకుంటాను ఆది జాకెట్తో. కొంచెం ఎక్కువ ఉంటే ఒక కుట్టు వేసుకోవచ్చు. మనం 2 ఇంచెస్ ఖర్చు ఎలాగో లీవ్ చేసుకున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువ తక్కువ ఉండదు. ఏదైనా ఉంటే హ్యాండ్ లూజ్ అనేది ఉంటుంది. హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి ఎక్కువ ఖర్చు ఉంచేసినా అది మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది. నీట్గా ఈ విధంగా మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసాను. తర్వాత దీనికి హ్యాంగింగ్ అనేది వేస్తాను. నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ దగ్గర చంక రౌండ్ దగ్గర ఆది జాకెట్తో కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుని ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఇంకా వేసుకోవచ్చు. చూసారా, మార్కింగ్ పెట్టుకుంటే వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. 2 సైడ్స్ కూడా మనం ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కే, బ్యాక్ పార్ట్ బ్యాక్కే మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక చేతి ఒకవైపుకి ఒక చేతి ఒకవైపుకి చేస్తే మీకు ఒక హ్యాండ్కి కొంచెం లూజ్ ఉండొచ్చు, ఒక హ్యాండ్కి కొంచెం లూజ్ తక్కువ ఉండొచ్చు.
అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు చూసుకుని ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ చూసుకుని వేసుకోవాలి. నడుము లూజ్ అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయింది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.